కానీ గురుగారు రీసెంట్గా ఇదే స్టూడియోలో జాన్ పాల్ అనే ఒక పాస్టర్ ఒక ఇక్కడ మన దగ్గర పనిచేసే అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే హిందువుల ప్రసాదం గన్నేరు పప్పుతో సమానం. హిందువుల అతని పేరు మణికంఠ, అతను హిందువులకే పుట్టాడు. నీకు అర్థం కావట్లే. బైబిల్ ఎక్కితే ఎలా దిగజారద్ది. మనం ఎప్పుడైనా ఫైట్ ఎవరితో చేయాలి? రోగితోనా రోగంతోనా? ఈ క్రైస్తవులు అనబడేవాళ్ళు రోగులు, మనోళ్ళే వాళ్ళు. రోగం ఏంటి? రోగం పేరు బైబిల్, అది రోగం, మన యోగం. అదేందా? వాళ్ళ నాన్న పేరు, అతని పేరు, వాళ్ళ నాన్న శబరిమల వెళ్ళాడు, అన్నీ చెప్పాడు అతను. సో అతను హిందువులకే పుట్టాడు కదా, కాబట్టి హిందువుల ప్రసాదం గన్నేరు పప్పు, కాబట్టి హిందువులు ఇచ్చిన శరీరం కూడా అటువంటిది. వదిలేయచ్చు కదా, హిందువుల పేరు వదిలేయండి, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి. యేసు చవట కాకపోతే, ఆడికి దమ్ముంటే వీళ్ళకు బాడీ ఇవ్వాలి, క్రైస్తవులకు పుట్టించాలి. కులం వాడుకోకూడదు, ఇంటి పేరు వాడకూడదు. అవుద్దా? అవుద్దా? ఏదో 50-50 గళ్ళు వీళ్ళు దేశద్రోహులు తప్ప క్రైస్తవం ఏదో సేవ ప్రోగ్రాంతో మతం మారుస్తుంది. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నమ్మే రాముని, కృష్ణుని, శివుని ఇతరులను నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పా. ఇందాక బ్రహ్మదేవుడు అన్నావు. బ్రహ్మదేవుడిని ఎవరు పూజ చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? నేను చేస్తున్నానా? అసలు ఒకవేళ బ్రహ్మదేవుని మేము పూజ చేసేమే అనుకుందాం, నిన్ను పూజ చేయమని అడిగామా? యేసుని నమ్మకపోయినా పర్లేదు, చెప్పండి చూద్దాం. అలాగే సర్వలోకాలకు వెళ్ళి అదేదో చెప్పాలన్నాడు కదా, కాదు శవవార్తలే కానిది, ఎండిపోయిన శవం కాదు. ఈ శవవార్త సర్వలోకాల్లో పాత బస్తీ లేదా? సర్వలోకాల్లో సిరియా లేదా? సర్వలోకాల్లో పాకిస్తాన్ లేదా? సర్వలోకాల్లో బంగ్లాదేశ్ లేదా? ఎందుకు చెప్పరు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. విపి రెడ్డి ఆయన చెప్పాడు, పాకిస్తాన్ వెళ్తే వేసేస్తారు అని చెప్పాడు. ఎందుకు వేసేస్తారు? అక్కడ మనుషులు లేరు కాబట్టి. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? అమాయకి హిందువులు. ఇందాక ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడారు కదా గురుగారు, ఈవెన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు. యేసా, యెహోవానా, పరిశుద్ధాత్మ, ముగ్గురా? ఫస్ట్ ఒకరు చెప్పాడు, తర్వాత 2 అన్నారు, తర్వాత 3. ఏది మీరు చర్చి పేరు చెప్తే 3 అన్నాడు. అయితే అసలు దేవుడు అంటే తండ్రి ఎవరు అని అడిగారు, పరిశుద్ధాత్మ అని చెప్పారు. మరి బుక్లో ఏమనుందంటే యేసేబో జోసఫ్ 2 కలిపి ఒకటే చెప్పాడు. వద్దులేమ్మా. కాదు గురుగారు, 3వది ఏంటంటే ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్, తండ్రి అయిన యెహోవా అని మళ్ళీ అంటున్నాడు. అందుకే అమ్మా ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు అనేది నాకు, నీకెందుకు పెచ్చ డౌట్? నువ్వును అసలు వాళ్ళకే ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు టక్కుమని అడుగుతాను, ఒరే వెంకటేష్ రెడ్డి మీ నాన్న పేరు ఏంటి? టక్కుమని చెప్పావు కదా. అమ్మ మీ నాన్న పేరు ఏంటి? రాజా గురువు. టక్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ చెప్పాను కదా. అలా యేసుని అడగండి, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, కాసేపు ఏసేపు. అతనికి అందుకే వాళ్ళ అమ్మ అని పిలవడు అతను. ఎందుకంటే అతను యోహాన్లో సువార్తలో 8:42 ఎక్కడో ఉంటుంది. అతను రోడ్డు మీద వెళ్తుంటే మేము నీవలే వ్యభిచారికి పుట్టిన వారం కాము అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మా వెంకటేష్ మా రెడ్డి అలా వెళ్తున్నాడు అనుకో అమ్మ, కాసేపు అలా వెళ్తుంటే ఇక్కడ 4 కూర్చుని మేము నీవలే కర్రీ నల్లవాళ్ళం కాదు అన్నాం అనుకో, ఏమన్నా అన్నట్టు ఆయనే ఆడి కలర్కి. మరి రెడ్డిని మేము ఎటకారం చేసినట్టే కదా. అలా యేసుబాబు వెళ్తుంటే వీళ్ళు 4 కూర్చుని మేము నీవలే వ్యభిచారం అని పుట్టింగా వాళ్ళం కాదన్న, ఎవరు? అతన్నే కదా. ఎందుకని? పరిశుద్ధాత్మ అనేవాడు ఒక పర్సనం. ఆ పర్సన్ వలన ఈవిడికి అతను పుట్టాడు. కానీ ఇందులో మీ అందరికి తెలియని ట్విస్ట్ ఏంటంటే, వేరే పెద్దవాళ్ళు చెప్పింది, రోమన్ సైనికుడు అదే లాంతర వేస్తే దొరికినాడు ప్యాంతర్ వలన అని ఒక రీజను, పరిశుద్ధాత్మని ఒకరు, యెహోవా అని ఒకరు. ఇప్పుడు ఈ క్లారిటీ లేకపోవడం వలన అసలు ఎవరిని నాన్న అని పిలవాలి? యేసు ఎవరినన్నా నాన్న అని పిలిచాడు? అసలు అంటే మరియమ్మని కూడా
అమ్మ అని పిలవలేదు మరియాని కూడా అమ్మ అనకుండా ఓ ఉమెన్ ఏదో ఓ స్త్రీ సంబోధించారు. ఓ స్త్రీ. సో ఎందుకంటే ఇతనికి వాళ్ళ అమ్మ పట్ల అమ్మ అని పిలవడానికి కావాల్సినటువంటి స్థితి లేదు కదా, అవునా? సో అందుకే ఒక్క మాటలో చెప్పేస్తాను, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ, నో స్పిరిచువాలిటీ. అదే బైబిల్. నీకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలా రాశారంటే, ముందు ఇది చాలా హార్డ్గా ఉంటుంది పాత నిబంధన. వేసేయి, కోసేయి, ఆ నెత్తుకొచ్చాయి, వాళ్ళ మొక్కలు చేసేయి, ఆ లూళ్ళు తగలెట్టాయి. అసలు లెవియా కాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ సోది కాండం, ఇవంతా అదే ఉంటుంది. సో ఇంత హార్ష్గా ఉంటే వ్యాపారం నడవదని త్యాగం, రాజువయ్యా మహారాజు, ఈ టైప్లో ఒక త్యాగం కాన్సెప్టు తీసుకొచ్చి మన కొరకే వాడు వచ్చును, వాడు చచ్చును, వాడు కాచును ఇలా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇద్దరు దొంగలతో అతను వేసారు. ఇద్దరు దొంగలతో పాటు అతన్ని, ఇప్పుడు నువ్వు గౌరవప్రదుడు అనుకుందాం, అప్పుడు గౌరవం లేదు, ఇప్పుడు గౌరవం లేదు కదా. మరి 2000 సంవత్సరాలు వాళ్ళ లెక్క ప్రకారం అప్పుడు విలువ లేదు, సిలువ వేశారు, ఇప్పుడు విలువ లేదు. నీ ప్రోపగాండా తప్ప రాముడికి అప్పుడు గౌరవం ఉంది. రామన్న పసి, నువ్వు రాముడిని చూడలేదా అని అడిగేవారు అప్పుడు. ఇప్పుడు అంతే, భయంకరమైన క్రౌడ్. మా వాళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారు, 12 గంటలకు 3000 అంట రూము, 5లో ఎక్కడికి వెళ్ళారు, ఏదో పడ్డారు, మొత్తానికి ఇప్పుడు బస్సు ఎక్కారట అని చెప్తున్నా. రాముడికి అప్పుడు విలువ ఉంది, ఇప్పుడు విలువ ఉంది. రాముడికి అప్పుడు ఆధారం ఉంది, ఇప్పుడు ఆధారం ఉంది, ఎక్కడ పెట్టినా. ఇంకో విషయం, నేను నమ్మే రాముడిని లేకపోతే శివుణ్ణి, అమ్మవారిని నువ్వు నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావని ఏ ఇంటికి వచ్చి మేము బెదిరించాం. దైవం అనేది ఒక కాన్సెప్ట్, అది అంతర్గత విషయం. వీళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు నమ్మకపోతే నాశనం అయిపోతావు, వీడు ఒక్కడే గాడ్. ఈ ప్రచారం నా కోరిక ఏమిటంటే, మా బ్రదర్ అజయ్ బాబు మనోడే కదా, మన తెలుగోడండి, మన హిందువే, మన భారతీయుడే, వాళ్ళ అమ్మ కూడా మంచి ఆవిడే. ఏదో పొరపాటున అతను ఏదో తొక్కాడు, అలా పాడైపోయాడు, అంతేగాని అతను మంచి మనిషిగా మారతాడు, త్వరలో మారదామని కోరుకుందాం. ఈ పాస్టర్లు అంతా ఏమైనా బయట వాళ్ళకి పుట్టారేంటి, అంతా ఇక్కడ మనకు పుట్టిన వాళ్ళేగా. సో వీళ్ళందరూ మనస్సు మారి మంచి భారతీయులై మంచి హిందువులుగా వాళ్ళ గతాన్ని గుర్తు తెచ్చుకుని మంచి బతకాలని కోరుకుందాం. వీళ్ళకి ఇది ఎక్కడం వల్ల ఇలా తయారయ్యారు తప్ప స్వాభావికంగా వీళ్ళంతా గుడికి వెళ్ళిన వాళ్ళేగా.